కదా! కష్టం అంటే ఏదైనా గ్రహాలు నీచంలో ఉంటే ఇలాగ ఉంటవి. ఆలోచనలొస్తాయా తప్పకుండా మనం గురువుగారు? దానికి సంబంధించింది చెబుదాం. అయితే నా ఉద్దేశ్యం ఏంది అంటే ఏదో గ్రహాలు అని చెప్పడం కాకుండా కొంచెం మోటివేషన్‌లా కూడా మనం వారికి అచ్చా! ఉపయోగపడాలి. రైట్. కరెక్ట్. మన అవును. ఏదో అనేది కాకుండా నిజం. ఎందుకంటే అందరికీ ఉంటవి. కష్టాలు ఉండవనేటువంటిది కాదు. కనుక క్షణికావేశం ఒక్క సెకండ్ ఆలోచించినా ఇప్పుడు మొన్న మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్ ఆత్మహత్య చేసుకుంది. మంచి గవర్నమెంట్ జాబ్. అబ్బా! ఏం చేస్తాం? ఇప్పుడు చనిపోయినటువంటి వారికే తెలుసు ఏం జరిగింది అని. కరెక్ట్. కానీ బయట పుకార్లు ఎన్నొస్తాయో తెలుసా? మరి తనకు వేరే వారితో సంబంధం అని గాని, ఇప్పుడు మరణించినటువంటి వారికి గూడా చుట్టూ ఇంటి పక్కల ఉండేటువంటి వారు ఎన్ని అనుకుంటున్నారు? ఇన్ననుకుంటారు. అవును. రిలేటివ్సే ఎన్ని అనుకుంటున్నారు? అవును. అవును. అరే! పలానా వారితో సంబంధం ఉందేమో, పలానా ఫోటోలున్నాయేమో, పలానా వీడియోలున్నాయేమో, ఈ భర్త వేరే వారితో వేరే వివాహం చేసుకొని ఉంటున్నాడేమో. ఎన్నో కథనాలు కరెక్ట్. ఈ కరెక్ట్. సమాజము సృష్టిస్తుంది. మనము మనము 10 సార్లు మంచి చేయు, ఒక్కసారి చెడు చేస్తే చాలు. 10 సార్లు మంచి మర్చిపోతారు జనం. అవును. విన్నరా? ఇప్పుడు ఇవాళ రేపు బ్రహ్మానందం గారు ఎన్ని సినిమాలలో ఎంత నవ్వించారు. ఏదో ఒక చిన్న మాట అన్నాడని తనని ట్రోల్ చేసేవాళ్ళు చాలామంది. మెగాస్టార్ చిరంజీవి గారే స్టోర్ చేసేవాళ్ళు చాలామంది. అవును. ఎప్పుడైనా ఏ విషయాన్నైనా కూడా మనము వినాలి, వదిలేయాలి. దాన్నే పట్టుకొనుండి దాన్నే మనం యొక్క మనసులో పెట్టుకోవడం ద్వారా డిప్రెషన్‌లోకి ఫీల్ అవుతాం. అవును. ఈ డిప్రెషన్‌లోకి వెళ్ళేటువంటి వారు ఏం చేస్తారు? సూసైడ్ అటెంప్ట్స్ చేస్తారు. అంతే కదా! సప్తమ స్థానములో చంద్ర, రాహువులు కలిసి ఉన్న జాతకరీత్యా చంద్రుని యొక్క బలము క్షీణ చంద్రుడు అయితే ఎవరి జాతకములో అయినా కూడా క్షీణ చంద్రుడు అయితే వారికి సూసైడ్ థాట్స్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలిసి ఉన్న సందర్భాలలో జాతకరీత్యా సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక అన్నిటికంటే అద్భుతమైనది ఏమిటి అంటే ఇక్కడ శనైశ్వరుడు కర్మకారకుడు. మనము చేసుకున్నటువంటి మంచి చెడు దాన్ని డిసైడ్ చేసేది ఆ యొక్క శనైశ్వరుడు. కనుక శనైశ్వరునికి సంబంధించినటువంటి ఏలినాటి శని కానీ జాతకములో అష్టమ శని కానీ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో శని నీచలో ఉండి ఆ శనికి సంబంధించినటువంటి పీరియడ్ వచ్చినట్టయితే ఇబ్బంది ఎదురవుతుంది. ఓకే. కనుక అవి మనం చెక్ చేసుకోవాలి. ఓకే. అట్లాగే జైలుకెళ్ళడం. చెయ్యని తప్పుకు జైలుకెళ్తారు కొందరు. కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇట్లాంటి ఈ సమస్యలకి ఇదేమన్నా పూర్వజన్మ ప్రారంధమా? లేదంటే ఏంటి అసలు సమస్య? జైలు అనే మాట, కోర్టు అనేటువంటి మాట, అష్టమాత్ గురుడు కానీ షష్టమాత్ గురుడు కానీ లేదా అష్టమ శనైశ్వరుడు కానీ అదేవిధంగా సప్తమాతు శనైశ్వరుడు కానీ ఉన్న సందర్భాలలో లేదా 4వ భావంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్ నడుస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి మాటలు వినబడతవి. ఓకే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సింహరాశి, అదేవిధంగా మేషరాశి, ధనస్సు రాశి, తుల, వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్లలో మునిగి తేలినటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నటువంటి జైలు రిలేటెడ్ కానీ కోర్టు రిలేటెడ్ కానీ ఇప్పుడు ఉదాహరణకు ఇక మళ్ళీ పేర్లు చెప్తే పరేషాన్ కానీ ఉదాహరణకు మంచి గొప్ప నాయకులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ గురువు పీరియడ్లోనే మనకు ఇవన్నీ జరుగుతాయి. ఇక మరీ ముఖ్యంగా ఎవరి జాతకములో అయితే వీరు జన్మించినటువంటి జాతకములో 12వ భావంలో శనైశ్వరుడు నీచలో ఉన్న, గురువు నీచలో ఉన్న తప్పకుండా వీరు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎవరి జాతకరీత్యా వీరి ద్వాదశ భావంలో కొంత 12వ భావంలో శనైశ్వరుడు కానీ గురువు కానీ కలిసి ఉన్న ఎడల లేదా శని నీచపడినటువంటి ఎడల, ఉదాహరణకు వీరి లగ్నము ధనస్సు లగ్నం అనుకుందాం. ధనస్సు లగ్నానికి 12వ భావంలో మనకు వృశ్చికం అవుతుంది. అక్కడ శనైశ్వరుడు ఇబ్బంది, కరెక్ట్ ప్లేస్ కాదు. అదేవిధంగా వీరిది వృషభ లగ్నం అనుకుందాం. వీరికి 12వ భావం మేషం. మేషంలో శనైశ్వరుడు నీచ పొందుతాడు. కనుక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు
శనైశ్వరుని యొక్క పీరియడ్లో తప్పకుండా ఆ మాటలు వినడం కానీ అక్కడికి వెళ్ళడం కానీ 100% ఉంటుంది. బయటిక ఉద్యోగం విషయంలో కూడా ఇక్కడ మరొక మాట, దీన్ని ఆ. నేను వీడికి అర్థమయ్యే please. విధంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఆ, ఉదాహరణకు నా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, ఉమ్, రా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, నా అక్షరము, రా రా అక్షరం, అక్షరము అదే విధంగా చ అక్షరము. చ. ఆ, ఓకే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చు. 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు మధ్యలో ఈ జైలుకు వెళ్ళిన దాఖలాలు ఉంటుంది. నేను పేర్లు చెప్పను. ఓకే. చ అక్షరము, అదేవిధంగా రా అక్షరము, నా అక్షరము, ఆహా, ఈ పేర్లతో 2 తెలుగు రాష్ట్రాలలో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఓకే. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే. ఓకే, 22 ఆగస్టు నుండి 24 ఆగస్టు మధ్యలోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఓకే. ఇదే Right. పీరియడ్లో వెళ్ళొచ్చాడు. మొన్న అవును 60 మన 46 డేస్ 48 డేస్ ఉండొచ్చు అవును. కదా. ఉమ్, అప్పుడు ఏలినాడు శనికి సంబంధించిన పీరియడ్లో తను వెళ్ళొచ్చాడు. ఓకే. అట్లా అంటే అది అచ్చా అచ్చా. ఆ పీరియడ్. ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్లలో ఇక ఉన్నవి కొన్ని జాతక రీత్యా ఏదున్నా వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్. వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. బట్ ఏ అక్షరము, ఎల్ అక్షరము, ఏ పేరుతో మొదలయ్యేటువంటి అక్షరాలు, ఎల్ పేరుతో మొదలయ్యే అక్షరాల వారు చాలా జాగ్రత్త. చాలా ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్, ప్రొడక్ట్స్ అందరూ జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి పరిహారాలు ఏమన్నా చెప్పుదాము. ఎం అక్షరము, అదే విధంగా ఇప్పుడు రాబోయే రోజులలో పా అక్షరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. పా అక్షరము. ఓకే. ఇక నా అక్షరం వాళ్ళు కూడా చాలా జాగ్రత్త. నా, నీ, నూనె పేర్లు కలిగినటువంటి వారు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. రాజకీయవేత్తలు కానీ ఈ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా, మీ ప్రొడక్ట్స్ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయనో, అసలు 1, 2 అని కాదు, ఎట్లా ఏమి జరిగేది తెలియదు. నెక్స్ట్ బా అక్షరము. ఇప్పుడు లా అక్షరం అన్నా, ఇక్కడ లా అక్షరంలో లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనకు ఈ పొగాకు రిలేటెడ్, పా అక్షరంలో పొగాకు రిలేటెడ్, అదేవిధంగా ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటికి లిక్కర్ రేటు పెరగడము, మన యొక్క పొగాకు రేటు పెరగడాలు, ఇవి రేట్లు పెరగడాలు ఉన్నవి. ఓకే. సో జాగ్రత్తగా ఉండండి. అట్లా ఇంకా తగ్గుముఖము తగ్గేటివి అంటే ఉన్నవి చాలా, అది చూద్దాం వీడియో. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.